నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ సెక్రటేరియట్లో నిరాడంబర కార్యక్రమం. స్వర్ణకార కుటుంబాలకు లోకేష్ చేయూత. చీరాల సముద్రంలో దుర్ఘటన, బాధితులకు పరామర్శ. హాయ్లాండ్లో రోటరీ డైరెక్టర్ల సెమినార్, సేవా కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష. ఆకర్షణీయమైన సుజుకి 2 వీలర్స్ ధరవరలపై మార్కెట్ ఫీచర్. చీరాల సముద్రంలో మృతి చెందిన స్వర్ణకారులు పడవల బాలసాయి, కొసనం బాలు కుటుంబాలకు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆర్థిక సాయం అందజేశారు. ఆర్థిక సాయంను టీడీపీ నాయకులు, జనసేన నాయకుల ద్వారా బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, స్వర్ణకార సంఘాల నాయకులు పోతినేని శ్రీనివాసరావు, చిల్లపల్లి శ్రీనివాసరావు, గాజుల శ్రీనివాసరావు, మండ్రు రాము, గుంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పట్నానికి చెందినటువంటి గోల్డ్ వర్కర్స్ పడవల బాలసాయి, కొసనం శివనాగేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు నిన్న ఆదివారం సందర్భంగా ఫ్రెండ్స్తో కలిసి చీరాల దగ్గర బీచ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన పరిస్థితుల్లో అనుకోకుండా అలల తాకిడికి వీరెవరూ మరణించడం చాలా బాధాకరమైన విషయం. తెలిసిన వెంటనే, సంఘటన జరిగిన వెంటనే నారా లోకేష్ గారు స్పందించి చీరాల ఎమ్మెల్యే గారికి, అక్కడున్న రెవెన్యూ పోలీస్ వారికి కూడా వెంటనే వారి బాడీస్ అన్నీ కూడా సేకరించి పోస్ట్మార్టం నిర్వహించి ఇమ్మీడియట్లీ మంగళగిరి చేరే విధంగా లోకేష్ గారు ఉత్తర్వులు జారీ చేయటం, దానికి అనుగుణంగా వెంటనే వారు ఆ పనులన్నీ కూడా చేసి ఈ ఇద్దరు వ్యక్తుల సంబంధించిన బాడీస్ని మంగళగిరి తీసుకురావడం కూడా జరిగింది. అలాగే ఈరోజు నారా లోకేష్ గారు తన సొంత నిధులతోటి ఇరువురికి కూడా వారి కుటుంబాలకి చేదోడుగా తనకు తోచిన విధంగా ఆర్థిక సాయం చేయడం కూడా జరిగింది. అలాగే ఈ కుటుంబాలకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్ గారు, అలాగే ఈ వార్డు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఏ అవసరం ఉన్నా కూడా అందుబాటులో ఉంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో ఆ కుటుంబాలను ఆదుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. నిన్న ఏదైతే మా స్వర్ణకార కుటుంబాల నుంచి 10 మంది కుర్రోళ్ళు నిన్న చీరాల వెళ్ళడం జరిగింది. అక్కడ దురదృష్టవశాత్తు ఇద్దరు ఆ సముద్ర అలల తాకిడికి మరణించడం, వెంటనే లోకేష్ గారు స్పందించి అక్కడ వాళ్ళని ఇమీడియట్లీ పోస్ట్ మార్టం చేయించమని జరిగితే నేను కూడా ఇమీడియట్లీ వెళ్ళాను అక్కడికి. లోకేష్ గారు అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, అలాగే కలెక్టర్ గారికి అందరితో మాట్లాడి, హాస్పిటల్ సూపరింటెండెంట్తో వాళ్ళందరితో మాట్లాడి ఇమీడియట్లీ ఆ పోస్ట్ మార్టం కార్యక్రమాలు పూర్తి చేసి వాళ్ళ బాడీని ఇక్కడికి పంపించడం జరిగింది. దీనికి మా జనసేన పార్టీ తరఫున, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ కుటుంబాలకి పూర్తి అండదండలుగా ఉంటామని చెప్పి చీరాల రామాపురం బీచ్కి వెళ్ళడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇద్దరు స్వర్ణకారులు మరణించడంతో చాలా బాధాకరంగా ఉంది. అది ఇన్సూరెన్స్ జరగగానే ఎమ్మంటనే గౌరవనీయులు నారా లోకేష్ గారు దాన్ని స్పందించి ఎమ్మంటనే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని చూడమని చూస్తే వాళ్ళ స్వయంగా చేశారు, వాళ్ళ కృషి చేశారు. కానీ మా స్వర్ణకారులు తిరిగి రాలేకపోయారు. బాధాకరంగా ఉంది. మీకు తెలుసా, కుటుంబ పెద్ద చనిపోతే చంద్రన్న బీమా సొమ్మును తాజాగా ఎంత పెంచారు? సమాధానం: కుటుంబ పెద్ద చనిపోతే చంద్రన్న బీమా సొమ్మును తాజాగా 3 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి డైరెక్టర్ల లెర్నింగ్ సెమినార్ ఆదివారం స్థానిక హైలాండ్ రిసార్ట్స్లో జరిగింది. ఈ సెమినార్లో 2024-25 సంవత్సరానికి ప్రెసిడెంట్గా ఎన్నికైన గాజుల శ్రీనివాసరావు, సెక్రటరీ అందే మురళీమోహన్, ట్రెజరర్ వడ్లమూడి శ్రీనివాసరావుతో కూడిన డైరెక్టర్ల బృందం 2024-25 సంవత్సరంలో చేయవలసిన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడం కోసం
పూర్వ గవర్నర్లు మరియు రోటరీ రిసోర్స్ పర్సన్స్ నుండి తర్ఫీదు పొందారు. పూర్వ గవర్నర్లు అన్నే రత్నప్రభాకర్, వంగల రమేష్, తాళ్ల రాజశేఖర్ రెడ్డి మరియు డిప్యూటీ గవర్నర్ ఎలెక్ట్ పాటిబండ్ల శివరంజని రోటరీ క్లబ్ మంగళగిరి 2024-25 సంవత్సరంలో చేయవలసిన కార్యక్రమాలపై డైరెక్టర్లకు అవగాహన కల్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అందే రేవంత్, లెర్నింగ్ ఫెసిలిటేటర్ అనిల్ చక్రవర్తి, ప్రెసిడెంట్ నామిని ప్రగడ రాజశేఖర్, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ మేరకు నిర్వాహకులు మాట్లాడారు. డైరెక్టర్స్ అలానే కమిటీ చైర్స్ అనేది రాశారు. ప్రెసిడెంట్, సెక్రటరీ ఆల్రెడీ స్పెల్లో దే గాట్ సఫిషియంట్ ట్రైనింగ్. ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళకి అంత ఫోకస్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, అందుకని నేను దాని గురించి టచ్ చేయట్లా, ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ వెల్ ట్రైన్డ్. అలానే డైరెక్టర్స్, మనం ఇక్కడ డైరెక్టర్స్ అని ఇక్కడ వచ్చాం కాబట్టి రెవెన్యూ వైజ్గా మనం ట్రైనింగ్ అనేది జరుగుతుంది ఇవాళ. తర్వాత కమిటీస్, లేటర్ స్టేజ్లో కమిటీ మెంబర్లు ఎవరు ఉన్నారో ఈ రెవెన్యూ వైజ్గా, సపోజ్ క్లబ్ అడ్మినిస్ట్రేషన్లో కింద వచ్చేటువంటి డైరెక్టర్ కింద వచ్చేటువంటి చైర్మన్లు ఎవరు, అది నిర్ణయించిన తర్వాత వాళ్ళతో ఒక సమావేశం. అలానే సర్వీస్ ప్రాజెక్ట్స్ ఎక్కడికక్కడ ఇండివిజువల్గా ఒక సమావేశం పెట్టుకుంటే బాగుంటుంది. అది ఇలానే వాళ్ళకు కూడా సఫిషియెంట్ ట్రైనింగ్ ఉంటే బాగుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే పీపీటీ, దాంట్లోకి వెళ్ళే ముందు రోటరీ ఇంటర్నేషనల్లో మన మోటో, మన లక్ష్యం ఏంటంటే సర్వీస్ అబౌవ్ సెల్ఫ్, నిస్వార్థ సేవ చేయాలనేది మన మోటో. సో మనం ఏ పని చేసినా దానికి అనుగుణంగానే పనిచేయాలి, పని చేస్తామని ఇతరులకి నమ్మకం కూడా కలిగించేటట్టుగా మనం పనిచేయాలి, మనం పనిచేయడంతో పాటుగా. సో రోటరీలో ప్రతి ఆర్గనైజేషన్కి ఒక మిషన్ స్టేట్మెంట్ ఉంటుంది, అంటే ఎందుకోసం ఇది పెట్టాము, దేన్ని సాధిద్దామని పెట్టాము అనేది. మన రోటరీ వరకు వచ్చేటప్పటికి అక్కడ కనపడుతుంది. మనం వీ ప్రొవైడ్ సర్వీస్ టు అదర్స్, ఇతరులకు మనం సేవ చేయాలనేది ఒక స్టేట్మెంట్. అలానే ఇంటిగ్రిటీ ప్రమోషన్, అంటే సమగ్రతని మనం పెంపొందించాలి. అలానే ప్రపంచ అవగాహనని ముందుకు తీసుకెళ్ళాలి. అడ్వాన్స్ వరల్డ్ అండర్స్టాండింగ్, గుడ్ విల్ తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, కానీ గుడ్ విల్ అంటే మీ అందరూ తెలుసు, ఎందుకంటే అందరూ వ్యాపారస్తులే కాబట్టి. సో అండ్ పీస్, శాంతి. మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రపంచ శాంతి అన్నమాట. అది ఎలా సాధిస్తాం? అది ఫెలోషిప్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెషనల్, కమ్యూనిటీ నాయకులు, మన అందరం కూడా అందులో భాగమే. 2 వీలర్స్ విభాగంలో సుజుకి కంపెనీ వారి ధరవరలను మంగళగిరికి చెందిన శ్రీ లక్ష్మి ఆటోమొబైల్స్ వారు నేటి మార్కెట్ ఫీచర్లో తెలియజేస్తున్నారు. ఎంటీఎంసీ పరిధి మంగళగిరి టౌన్ ఆటోనగర్లోని శ్రీ లక్ష్మి ఆటోమొబైల్స్ నిర్వహిస్తున్న సుజుకి షోరూంలోని బైక్స్కు సంబంధించిన డీటెయిల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. 4 విభాగాలుగా ఉన్న 2 వీలర్స్ తీరుతెన్నులను డీలర్ వివరించారు. బైక్ విభాగంలో స్కూటీల మోడల్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయని ఆయన అంటున్నారు. 70,000 నుండి 1,20,000 రూపాయల వరకు ధరవరలు ఉంటున్నాయని డీలర్ తెలిపారు. ఇది మంగళగిరి ఆటోనగర్లో గల సుజుకి షోరూమ్ అండి. శ్రీలక్ష్మి ఆటోమొబైల్స్ మెయిన్ డీలర్ సరిపుడి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సబ్ డీలర్గా నడుస్తున్నామండి. మా దగ్గర ఓవరాల్గా 4 ప్రొడక్ట్స్ ఉంటాయండి. సుజుకి జిక్సర్, ఇది 155cc అండి, సెల్ఫ్ స్టార్ట్, రైడ్ కనెక్ట్ ఎడిషన్తో వస్తుందండి. మైలేజ్ 40 నుంచి 45 కిలోమీటర్లు వస్తుంది. యూత్ వాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ అండి. లుక్స్ వైజ్ కానివ్వండి చాలా బాగుంటుంది. దీంట్లో 3 కలర్స్ వస్తాయండి, మ్యాట్ బ్లాక్, నెక్స్ట్ సిల్వర్ విత్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్స్ అండి. ఇది వచ్చేసరికి ఏంటంటే స్పెషాలిటీస్ వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్స్, మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అండ్ చైన్ వచ్చేసరికి ఓరింగ్ టైప్ చైన్ వస్తుందండి. సో నాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ హై స్పీడ్ వచ్చేసరికి 120 to 125 కిలోమీటర్స్ స్పీడ్ వరకు వెళ్తుందండి. ఇది సుజుకి జిక్సర్ అండి. దీంట్లో ఇంకో వేరియంట్ ఉంటుందండి, అది నెక్డ్ వర్షన్, అంటే ఇది డూమ్ ఉంటుందండి, దానికి డూమ్ లేకుండా ఉంటుంది. ఇవి మా దగ్గర ఉండే బైక్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి దీని ధర వచ్చేసరికి ఆన్ రోడ్ వచ్చేసరికి 1,77,000 నుంచి 1,87,000 వరకు ఉందండి. దీంట్లో ప్లస్ ప్రజెంట్ ప్రతి నెల దీనికి స్కీమ్స్ ఆఫర్స్ నడుస్తూ ఉంటాయండి. ఒక్కొక్క నెల ఒక్కొక్క ఎక్స్చేంజ్ ఆఫర్స్ అని ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి
రెండోది మా హై సేల్ వాల్యూ వచ్చేసరికి సుజుకి యాక్సెస్ అండి. ఇది గత 2016లో లాంచ్ అయిందండి. ఈ బండి గురించి చెప్పాలంటే దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయండి. స్టాండర్డ్ వర్షను డ్రమ్ వీల్స్, రెండోది డిస్క్ బ్రేకు, మూడోది బ్లూటూత్ వర్షన్ అండి. 3 వర్షన్స్ వస్తాయండి. బ్లూటూత్ వచ్చేసరికి మొబైల్ని అటాచ్ చేసుకోవచ్చు. లాస్ట్ పార్కింగ్ ఏరియా, నావిగేటర్, ఫ్యూచర్స్తో ఉంటుందండి. ఇది వచ్చేసరికి లోకల్లో 40 నుంచి 45, హైవేలో 50 దాకా మైలేజ్ వస్తుందండి. దీని ధర వచ్చేసరికి 89,000 నుంచి 93,000 వరకు ఇన్వాయిస్. ఆన్ రోడ్ వచ్చేసరికి 1,12,000 నుంచి 1,25,000 వరకు విత్ ఇంక్లూడింగ్ యాక్సరీస్, 10 years వారంటీ, నిలిప్ ఇన్సూరెన్స్తో కూడా కలిపి ఇవ్వడం జరుగుతుందండి. ఇంకోటి ఇది వచ్చేసరికి ఏంటంటే స్కూటర్స్లో కుర్రకారుని ఆకర్షించేందుకు డిజైన్ చేసిన వర్షన్ సార్ సుజుకి ఎవెనిస్. ఇది వచ్చేసరికి లోకల్లో 40 నుంచి 45, హైవే 50 దాకా వస్తుందండి. చాలా రైడింగ్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది, మైలేజీ బాగుంటుంది. లైక్ దీనికంటే కూడా యాక్సెస్ ఇది సేమ్ ఇంజిన్ సార్, బట్ ఫ్యూచర్స్ వచ్చేసరికి అడ్వాన్స్గా ఉంటుంది. ఐఫోన్ కనెక్ట్ అవుతుంది. యాక్సెస్లో వచ్చేసరికి ఐఫోన్ కనెక్టివిటీ ఉండదండి. ఇది ప్లస్ క్లచ్లో చిన్న చిన్న మోడిఫికేషన్ చేయడం వల్ల మైలేజ్ అనేది బాగా వస్తుందండి. ఇంకో 4 ప్రోడక్ట్ వచ్చేసరికి బర్గ్మెన్ అండి. ఇది వచ్చేసరికి ఏంటంటే ఇది ప్రీమియం స్కూటర్. ఇది వచ్చేసరికి హైవేస్ మీద వాటిలో వెళ్ళడానికి రైడింగ్ పొజిషన్ బాగుంటుందండి. సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుంటుంది. హెడ్లైట్ బీమ్ వచ్చేసరికి బాడీలో ఇవ్వడం వల్ల నైట్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. దీనికి కూడా డిజిటల్ మీటర్ వచ్చి బ్లూటూత్ వర్షన్ ఇవన్నీ కూడా వస్తుంది సార్. ఇది కూడా దీంట్లో కూడా కలర్స్ వచ్చేసరికి 4 కలర్లు వస్తాయి. గ్రీన్, వారాహి గ్రీను, మ్యాటీ బ్లాక్, వైట్, మ్యాటీ బ్లూ. ఇవి మా వెహికల్స్. యాక్సెస్లో కూడా దీని ధర వచ్చేసరికి 1,30,000 వరకు ఉంటుంది సార్ ఆన్ రోడ్, ఇంక్లూడింగ్ యాక్సరీస్తో కూడా కలిపి. యాక్సెస్లో వచ్చేసరికి డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి 80 చెప్పాను కదా. ఇది డ్రమ్ వేరియంట్ అండి. దీంట్లో కలర్స్ వచ్చేసరికి డ్రమ్లో 4 కలర్ వస్తాయండి. మ్యాటీ బ్లాక్, గ్రీనిష్ బ్లూ, వైట్ అండ్ సిల్వర్. నెక్స్ట్ బ్లూటూత్ టాప్ ఎండ్ వర్షన్లో వచ్చేసరికి ఇది కొత్తగా లాంచ్ చేసిన కలర్ సార్. ఇది సుజుకి యాక్సెస్లో బీజ్ కలర్ అండి. ఇది బీజ్ కలరు, మ్యాటీ బ్లాక్, ఐస్ గ్రీను, మ్యాటీ బ్లూ అండ్ వైట్, బ్రాంజ్ కలర్స్. ఈనాటి మంచి మాట. ఒకరికి సహాయం చేయడం ద్వారా నీకు నువ్వుగా నీకెలా సహాయపడగలవో నేర్చుకుంటావు. ఆంగ్ సాన్ సూకీ. మంగళగిరి, కొత్తపేట 1-2 అంగన్వాడీ కేంద్రాల్లో బడిబాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ పి రత్నకుమారి హాజరయ్యారు. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ స్కూలుకు పంపాలని, వారిలో భాషాభివృద్ధి బాగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, సచివాలయ సిబ్బంది, ఏరియాలో పెద్దలు పాల్గొన్నారు. మంగళగిరి ప్రాంతంలో చైన్ స్నాచింగ్, బైక్ చోరీలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూరల్ ఎస్ఐ క్రాంతి కిరణ్ అన్నారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. ప్రజలకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వారి విజ్ఞప్తి అండి. మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలలో చైన్ స్నాచింగ్ ఘటనలు జరుగుతూ ఉన్నాయి కనుక మహిళలు మరి ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళలు, బైక్పై ప్రయాణించే మహిళలు అప్రమత్తంగా ఉండి చైన్ స్నాచర్స్ నుంచి మీరు జాగ్రత్త వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఒంటరి మహిళలు ప్రయాణించే క్రమంలో మీ యొక్క ఆభరణాల విషయంలో మీరు వాటిని జాగ్రత్తగా ఉంచుకొని ప్రయాణం చేయవలసిన కోరుకుంటున్నాం. అదేవిధంగా రీసెంట్గా రూరల్ మండలంలో బైక్ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి కనుక మీ యొక్క వాహనాలను మీ ఇంటి లోపల భద్రపరచుకోవటం, లేకపోతే వేరైనా సెక్యూరిటీ ప్లేస్లో వాహనాలు పార్క్ చేసుకొని ఉంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల మీ ఇంటి చుట్టుపక్కల అందరితో మాట్లాడుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని దొంగతనాలు నియంత్రించడంలో మీరు కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మా పోలీసు వారు ఉదయం రాత్రి డే నైట్ బీట్లు తిరుగుతున్నారు. ఏదన్నా మీకు అనుమానాస్పద వ్యక్తులు కనపడినా, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ప్రయాణం చేస్తున్నా వెంటనే పోలీసు వారికి, సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి తెలియపరిస్తే వెంటనే మా సిబ్బందిని పంపించి వారిని అదుపులో తీసుకుని వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మీ మంగళగిరి రూరల్ మండల ప్రజలు సహకరించవలసిందిగా మంగళగిరి రూరల్ పోలీస్ నుంచి కోరుకుంటున్నాం. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం.
దుగ్గిరాల మండలం పెదకొండూరు పంచాయతీ కార్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను సోమవారం అందించారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తోట పిచ్చయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు తోట నాగమణి చిత్రపటాలను కార్యదర్శి శివశంకర్రావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొండూరు నరసింహ, తెలుగు యువత అధ్యక్షులు కానుమోలు శ్రీనివాసరావు, కుంపటి వెంకటరత్నం, జనసేన నాయకులు మొలబంటి గోపి, సోమరవతు హేమంత్ కుమార్, సిరసాని కిషోర్, కట్టిపోగు వినోద్, కానుమోలు అర్జున్రావు తదితరులు పాల్గొన్నారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అమరావతిలోని రైతులు, మహిళలు 20 మంది, పురుషులు 5 కలిసి ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలవాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్న మొక్కుబడులు చెల్లించడానికి వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్రగా చేస్తూ మా కోరికలు నెరవేరిన పిదప మొక్కుబడులు చెల్లిస్తున్నామని పాదయాత్ర చేస్తూ రైతులు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఆ దేవుడికి దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకోవడం కోసం ఎలాగైతే పాదయాత్ర చేశామో గతంలో, ఇప్పుడు కూడా పాదయాత్ర ద్వారానే ఆ దేవదేవుడి దగ్గరికి వెళ్తున్నామండి. ఈసారి హ్యాపీగా వెళ్తున్నాము. మేము అడిగిన అన్ని కోరికలు కూడా ఆ దేవుడు మాకు తీర్చాడు. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆనందంగా ఉంది ఈరోజు వెళ్తున్నందుకు కూడా అని. మా ఎండాకాలం అయినా కూడా మాకు ఎండని కానీ వానని కానీ అలాంటిది ఏమీ లేదు. చాలా సంతోషంగా వెళ్తున్నామండి. మేము పోయినసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్రగా వెళ్ళేటప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవించి ఆ కష్టాల్లోంచి మేము తిరుమల ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మేము ఆ దేవుడే మాకు దిక్కు అనుకొని ఆ రోజు తిరుపతి పాదయాత్రగా బయలుదేరుతూ అదే అనుకున్నామండి. మాకు ఈ కష్టాలన్నీ తీరిపోయి రాష్ట్ర భవిష్యత్తు నిలబెట్టే నాయకుడు చంద్రబాబు నాయుడు గెలవాలని, గెలిస్తే మళ్ళీ వచ్చి మొక్కుబడిగా అక్కడ మొక్కుబడి చెల్లించుకుంటామని మేము ఆ రోజు అనుకున్నాము. ఏదైతే అనుకున్నామో అది ఈరోజు జరిగింది. కాబట్టి ఈరోజు వెంకటపాలెం గ్రామం నుంచి అక్కడ కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి ఈరోజు తిరుపతికి మళ్ళీ నడకన బయలుదేరామండి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఆ రోజు ప్రజలందరూ మాకు వెన్నుదండుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి ఈరోజు బాబు గారు గెలవటానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వెళ్దామని, అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వెళ్దామనే ఉద్దేశంతో మేము ఈరోజు పాదయాత్రగా బయలుదేరి వస్తున్నామండి. నకిలీ బంగారం మోసం నేపథ్యంలో సినీ ఫక్కీలో కథనాన్ని ప్లాన్ చేసి చివరకు దొరికిపోయిన వైనం మంగళగిరిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి గండాలయపేటలో ఉంటూ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న పసుపులేటి వీరాంజనేయులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో డొంక మొత్తం కదిలింది. తనకు బావమరిది వరుస అయ్యే గురంకొండ రాము 90 లక్షల రూపాయలు అప్పు ఇచ్చినట్లుగా తిరిగి ఇచ్చే విషయంలో జరిగిన నాటకీయ పరిణామాలు తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజ్ వివరించారు. మంగళగిరి వెళ్తుండగా ఇద్దరు కలిసి వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసి బ్యాగ్ లిఫ్టింగ్ పర్పస్ గుంటూరు నుంచి ఒక 3 వ్యక్తుల్ని హైర్ చేసి దీనికి ఈ పథకం ప్రకారంగా ఆ బ్యాగ్ని రాము దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. తద్వారా దీనికి ఈ విధమైన పథకాన్ని అమలు చేసేదానికి రాము సుమారు ఒక 10 లక్షల రూపాయలని ఈ టీంకి ఆఫర్ చేసినారు. అందులో భాగంగా 1 లక్ష రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ కేసు అంతా హడావిడి తగ్గిన తర్వాత రిమైనింగ్ 9 లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ కేసుని పకడ్బందీగా వితిన్ 20 అవర్స్లోనే ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఇందులో భాగంగా ముద్దాయిల్ని 4 మొత్తం 7 ముద్దాయిలు. అందులో ఎవరైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో రాము అనే వ్యక్తిని రత్న, బబులు, మహబూబ్ బాషా అనే మెయిన్ కాన్స్పిరసీ చేసిన వ్యక్తులు 4 కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే సీన్లో పార్టిసిపేట్ చేసి గుంటూరు వ్యక్తులు 3 ఉన్నారో వారు 3 పరారీలో ఉన్నారు. వాళ్ళ గురించిన సమాచారం కూడా ఉన్నది. తొందరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. ఈ అరెస్ట్ చేయబడిన 4 వ్యక్తుల నుంచి కూడా ఏదైతే బంగారం, నకిలీ బంగారం వాళ్ళు బంగారంగా నమ్మించి మోసం చేయాలని చూశారో ఆ నకిలీ బంగారు బిస్కెట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసు పర్పస్ ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తులు ఈ రామ్ అనే వ్యక్తి మాట్లాడుకునేదానికి కొన్ని ఫోన్లని, సిమ్ కార్డులు తీసుకొని ఒకరినొకరు పోలీసుకు దొరకకుండా ఉండేదానికి కొత్త ఫోన్లు, కొత్త సిమ్లు వాడటం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు కొన్నటువంటి ఒక సెల్ ఫోన్ కూడా ముద్దాయిల దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముద్దాయిల్ని 4 కూడా కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తాము.
మిగిలిన ముగ్గురిని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. మంగళగిరిలో మలేరియా మాసోత్సవాలలో భాగంగా మలేరియా సబ్ యూనిట్ ఆధ్వర్యాన సోమవారం మలేరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి టీఎంకే సుబ్బరాయుడు, సహాయ మలేరియా అధికారి రాజు నాయక్, ప్రభుత్వ హాస్పిటల్ వైద్యాధికారిణులు డాక్టర్ స్నేహరాజు, డాక్టర్ గీతా పద్మజ, మలేరియా అధికారి ఎ శ్రీమన్నారాయణ, సూపర్వైజర్లు సాగర్ తదితరులు పాల్గొన్నారు. మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్, నేషనల్ మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్, తర్వాత మలేరియా ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అయింది. తర్వాత NVBDGP నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అయింది. అయితే ఇది 2021 నవంబర్ 1వ తారీఖు నుండి NCVBDC నేషనల్ సెంటర్ ఫర్ వెక్టార్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రాంగా మార్చబడింది. ఆ ప్రోగ్రాం కింద విస్తృత సేవలు జాతీయ స్థాయిలో అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క కొలాబరేషన్ తోటి పూర్తి స్థాయిలో ప్రజలకు అందజేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరువ చేయటంలో మా సిబ్బంది మరి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. మరి మున్సిపల్ కమిషనర్ సహకరిస్తున్నారు, ప్రజలు సహకరిస్తున్నారు. ఇదే విధమైన సహకారం ఈ సీజన్లో కూడా అందించి మేము ఇచ్చే సలహాలు పాటించి మీ ఇళ్ల దగ్గరకు వచ్చేటువంటి ఆశాలు, ANMలు, మా మలేరియా సిబ్బంది, అలాగే పారిశుధ్య కార్మికులు, ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ మెయింటైన్ చేయడంలో వాళ్ళు తీసుకునేటటువంటి వాళ్ళు అందించే సేవలను వినియోగించుకొని మీ ఇళ్ళ యొక్క కాంపౌండ్లో ఈ వర్షానికి నిల్వ ఉన్నటువంటి కొబ్బరి చెప్పల్లోనూ మరియు విసిరేసినటువంటి వేస్ట్ కంటైనర్స్లోను, గ్లాసుల్లోనూ, నీళ్ల తొట్టుల్లోనూ, ఫ్రిడ్జ్ వెనకమాల ఉన్నటువంటి ట్రేలోనూ ఉన్నటువంటి నీళ్ళల్లో పెరిగేటటువంటి సన్న పురుగు ఏమిటంటే దోమ పిల్ల. మీకు చాలాసార్లు వివరించడం జరిగింది. వాటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని వారానికి ఒకసారి శుభ్రంగా ఆరిన తర్వాత కొత్త నీరు పట్టుకోవటం, అలాగే వేస్ట్ కంటైనర్స్లో ఉన్నటువంటి వాటర్ని డిస్ట్రాయ్ చేయడం, నాశనం చేయడం ద్వారా ఈ దోమల పెరుగుదల ఆగిపోతుంది. దోమల పెరుగుదల ఆగిపోతే మనం దోమల ద్వారా వ్యాపించేటటువంటి జబ్బుల నుండి దోమలు కుట్టకుండా మనం కాపాడుకుంటే జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము. దయచేసి మీకు అందరూ తెలిసినటువంటి పరిజ్ఞానాన్ని నలుగురికి పంచి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మీ సహకారం అందించాలని మనవి చేస్తూ ఇప్పుడు గౌరవ జిల్లా మలేరియా అధికారి గారు వారి యొక్క సలహాను మరియు వారి యొక్క సూచనలు ఇవ్వాల్సిందిగా వారిని కోరడం జరుగుతుంది. వర్షాకాలం కనుక దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు ఎక్కువగా అందరికీ వచ్చే అవకాశం ఉంది కనుక అందరూ ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వలు ఉండకుండా చూసుకొని దోమల వ్యాప్తిని అరికట్టవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఏమైనా ఆరోగ్య సమస్యలు, అధిక జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, చలి ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి తొందరగా వచ్చి టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనకి వర్షాకాలపు సీజన్ వచ్చింది. ఈ సీజన్లో ముఖ్యంగా మనకి వ్యాప్తి చెందేది దోమ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం 5. ఒకటి మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గంజా, జపనీస్ ఎన్సెఫలైటిస్ అని ఈ 5 వ్యాధులు కూడా ఈ సీజన్లో మనకి ఒకరి నుంచి ఒకరికి దోమ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ వ్యాప్తికి సంబంధించి ఈ కార్యక్రమాలు ఏ రకంగా జరపాలన్నది ర్యాలీ ప్రజలకు అవగాహన నిమిత్తం ఈ నెల జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాలను పెట్టుకుని ప్రతి ఏరియాలో కూడా మనకి రోజుకొక ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాలో మొత్తం ప్రజలకు అవగాహన కల్పించడం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మెయిన్ మనకి ఏంటంటే దోమ, గుడ్డు, లార్వా, ప్యూపా ఈ 3 స్టేజ్లు నీటిలోనే ఉంటాయి. 4వ స్టేజ్ అని ఎమాగో స్టేజ్ ఒకటే గాలిలో తిరుగుతూ ఉంటుంది. గాలిలో తిరుగుతున్న దాన్ని మనం సంహరించాలంటే మనకి ప్రయాసతో కూడిన పని, చాలా దానికి అమౌంట్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అవుతుంది. కాకపోతే ఈ మనకి నీళ్ళలో ఉండగానే గుడ్డు, లార్వా, ప్యూపా స్టేజ్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మన కిందకి నీళ్లు వంపేసినప్పుడు భూమి మీదకి భూమి నీరు పీల్చుకుని ఆ పైన ఈ 3 కూడా చనిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడెక్కడ పెరుగుతాయి ఏంటి అన్నది ప్రజలకి అవగాహన కల్పించడం. అంటే ఈ మనకి ఇంటి లోపల, ఇంటి పరిసర ప్రాంతంలో నిలకడగా నీరు అటు ఇటు ఎటు కదలని నీటిలోనే మనకి దోమ గుడ్డు పెడతాం జరుగుతుంది. తద్వారా అక్కడి నుంచి నీటిలో మనకి పెరిగిన తర్వాత పిల్లదోమ పెరిగిన తర్వాత పెద్ద దోమగా మారుతుంది. అటువంటి నీటి నిల్వ మన ఇంట్లో కానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ లేకుండా చూసుకున్నట్లయితే మనం మలేరియా వ్యాధుల్ని కానీ దోమ ద్వారా వచ్చే వ్యాధులు ఏవైనా కానీ మనం అరికట్టవచ్చు.
గుంటూరు జిల్లా స్థాయి ట్రెజరీ శాఖ సహాయ అధికారి మహమ్మద్ గనీ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి, గుంటూరులలో సోమవారం ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. ఓ రిపోర్ట్. గతంలో మంగళగిరి ట్రెజరీ అధికారిగా, జిల్లా మైనార్టీ శాఖ సంక్షేమ అధికారిగా పనిచేసి తిరిగి ప్రస్తుతం గుంటూరు ట్రెజరీ సహాయ అధికారిగా పనిచేస్తున్న షేక్ మహమ్మద్ గనీ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో పేదలకు ఆహార పొట్లాలు, తినుబండారాలు అందజేశారు. పుట్టినరోజు సందర్భంగా గనికి స్టాఫ్, మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పుట్టినరోజుకు ఇలా సేవలు అందించడం పట్ల అభినందనలు తెలిపారు. ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ కాలేజ్ బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఫేర్వెల్ ఫంక్షన్ నిర్వహించుకున్నారు. ఓ రిపోర్ట్. ఎంటీఎంసీ ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ ఆఖరి సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సంబరాలను బి ఫార్మసీ తృతీయ సంవత్సరం విద్యార్థులు సోమవారం నిర్వహించారు. ఈ వీడ్కోలు సంబరాల్లో కళాశాల కరెస్పాండెంట్ సిస్టర్ జి నిర్మల జ్యోతి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల్ రెడ్డి, ఇంకా కళాశాల విభాగాధిపతులు డాక్టర్ టి వినయ్ కుమార్, డాక్టర్ ఎస్ పద్మావతి, డాక్టర్ హరే కృష్ణరాయ, డాక్టర్ స్పందన, దీప్తి నాన్సీ, ఐ సుప్రియ, ఆర్ నరసింహనాయక్ మరియు ఇతర అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. పెద్దవడ్లపూడి భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరం గోశాలను సోమవారం ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ విజయ ఆదిత్య సందర్శించారు. మందిరంలో బాబావారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మందిర గోశాలను సందర్శించి గోవులకు దాణా తినిపించి గోపూజ నిర్వహించారు. అనంతరం విజయ ఆదిత్యను మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం, గోశాల నిర్వాహకులు పాతూరి శ్రీనివాసరావు సత్కరించి బాబావారి చిత్రపటం, పుష్పగుచ్చం, ఆవు నెయ్యిని అందజేశారు.